రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏమి లేదు, మా ఇంటికి గొడ్ల చావడికి పైకప్పులు దేంతో వేద్దామా అని. ఇందులో ఆలోచించడానికి ఏముంది, చార్మినార్ ఆర్టిస్ట్ సిమెంట్ రేట్లు వేస్తే బావా ఈ బ్యాంక్ వాళ్ళు టయానికి వస్తే టీ బ్రేక్ అంటారు, లేట్గా వస్తే లంచ్ బ్రేక్ అంటారు. త్వరగా పద. ఇదిగోండి సార్ మీరు అడిగిన డబ్బు. క్యారెట్స్ గోల్డ్ తెలుసు, 24 క్యారెట్స్ క్యారెక్టర్ బావా. కలిసి వచ్చిన కాలానికి ఫైటింగ్ వచ్చి నల్లుడు వస్తున్నాడు. మొదటిసారి మా గాడిగా పుట్టినందుకు బాధేస్తాను బావా. ఇదే ఆడదానిగా పుట్టుంటేనా బావా. సొంత మనుషులు కూడా చేయని సాహసం చేసాడు. అవును. వీడే మన అల్లుడు. ఫిక్స్ అయిపో. నన్ను నమ్ము. కులం, కుటుంబం, గోత్రం బావా టాలెంట్ టైమింగ్ ఉన్నాడు దొరికితే అవన్నీ అడ్జస్ట్ అవ్వచ్చు. డబ్బంతా క్షేమం. ఈ రోజుల్లో నీలాంటి వాడు ఉన్నాడంటే నీ నమస్కారం. సమయానికి వచ్చి సాయం చేసావు బాబు, చాలా థ్యాంక్స్ బాబు. అయ్యయ్యో, నాకు పొగడ్తలంటే చెడ్డ చిరాకండి. డబ్బు సంపాదించడం ఈజీ, కాపాడుకోవటమే కష్టం. జాగ్రత్త. సరే గాని ఇంతకు మీరు ఏమిట్లు? బొబ్బట్లు తెలుసు, పుల్లట్లు తెలుసు, ఈ ఈవెంట్లు ఏంటండి? నేనైతే ఎప్పుడు వినలేదు. అబ్బాయి నీ పూర్తి పేరు? పర్వతనేని పాపారావు అండి. మా తాతగారి పేరే నా పేరు. అంటే మన పర్వతనేని అంటే కమాసా? అబ్బే చౌదరీస్ అండి. అబ్బా రెండు ఒకటే, మనం కూడా ఒకటే. ఆ. చూసారా, కులం అంటే ఏంటో తెలియకుండా పెంచారు మా ఇంట్లో. ఫీల్ అవ్వకు బాబు, ఫీల్ అవ్వకు. ఇన్నోసెంట్ పేరెంట్స్. ఏం చేస్తున్నావు బాబు? గ్రూప్స్ క్లియర్ చేశానండి. రేపు మాపు పోస్టింగ్. ఇంట్లో పెళ్లి సంబంధం కూడా చూస్తున్నారు. ఆపేమని చెప్పు. బావా వయసులో ఉన్న బ్యాచులను వలేసు పట్టుకోవాలి. ఇదిగో అబ్బాయి, రేపు మా ఇంట్లో నీ పెళ్లి చూపు. రేపేనా? మరి మా ఇంట్లో వాళ్ళందరినీ కూడా తీసుకుని మా ఇంటికి వస్తున్నావు, మా అమ్మాయిని చూస్తున్నావు. ఓకేనండి, మీ ఇష్టం. రండి రండి రండి, టైంకి వచ్చేసారు. వచ్చాం గాని పెళ్లి చూపులేంటి అవుట్ హౌస్ లో పెట్టారు? ఏమంటే మా ఇల్లండి. మా అవుట్ హౌస్ లో ఉంటేను ఇంతకీ ఈవిడ మనకు సరుతూతారు. ఇంకా లోపలికి వెళ్ళవే. రండి. ఈ ఇల్లు కట్టి 100 ఏళ్ళు అవుతుందండి. 100 ఏళ్ల నుంచి ఇంకో కొంప కొనలేదా? అక్కాయ్, ఆస్తుల గురించి అడుగుతున్నాను అబ్బాయ్, వద్దా అడగద్దా? ఏమో అక్కాయ్, నా మటికి నాకైతే చెరగని చిరునవ్వే తరగని ఆస్తి. అల్లుడు గారి థాట్స్ అన్ని ఆధునికంగా ఉన్నాయి.
ఆధునికంగా ఉంటే సరిపోవమ్మా, ఆర్థికంగా కూడా చూసుకోవాలి కదా, అందుకే మేము వచ్చాం. ఇంతకీ మీది ఏ బిజినెస్? తరతరాలుగా మాది పొగాకు వ్యాపారం. కాల్చేవారు ఉన్నంత వరకు మాకే డోకా లేదు. మరి మీది? మాది అగరబత్తుల వ్యాపారం. పీల్చే వాళ్ళు ఉన్నంత వరకు మాకు కూడా దోకా లేదు మాయ గారు. ఇంకా ఆలస్యం ఎందుకు, అమ్మాయిని రమ్మందాం, ఏమంటారు? అక్కాయ్, అబ్బాయి అమ్మాయి కనపడుతుందిలే. ఐ, ఐ. ఎబ్బే, ఛీ! అక్కాయ్, ఆర్ యు ఓకే? ఏంటిది? స్టీల్ గ్లాసులండి, కొత్తవి, మీకోసమే తెప్పించాం. స్టీల్ గ్లాస్ ఎట్టుంటదా? మా ఇంట్లో అన్ని ఎండి గ్లాసులేలే. స్టీల్ గ్లాసులు పాలేళ్ళకి ఇచ్చేసి 25 ఏళ్ళయింది. బావా కౌంటర్ వద్దు, గొప్పింటి సంబంధం. పెద్ద కోళ్ళు సుహాసిని 85 కేజీలు, రెండో కోళ్ళు పద్దు 76 కిలోలు. మరి చిన్న కోళ్ళు 110 కేజీల బంగారం. ఆ విషయంలో మాదే పై చేయండి ఓయ్. ఆ, కంగారు పడకండి చలపతి గారు. అక్కాయ్ చెప్పింది వాళ్ళ బరువు ఒకటే కాదు, వాళ్ళ కట్నం కింద తెచ్చిన బంగారం. అక్కాయ్, మీరు తగులుకోండి. థ్యాంక్స్ అబ్బాయి. ఇదిగో నేను ఒక విషయం ముందే ఓపెన్ గా చెప్పేస్తున్నా, మేము అసలే బెజవాడాళ్ళం, మాకు కొంచెం సాంప్రదాయాలు పట్టింపులు ఎక్కువేలే. అయ్యో, మాకెందుకు తెలియదండి. బెజవాడంటేనే పైన అమ్మవారు, కింద. బావా కాంట్రవర్సీ వద్దు బావా. మీరేదో చెప్తున్నారు? చూడండి, మా ఆచారం ప్రకారం పెళ్లి కూతురికి పెళ్లి చూపుల్లో తులాభారం వేసి ఎంత తూగితే అంత బంగారం మా ఇంటికి తేవాలి. చచ్చింది గొర్రె, అసలే ఇది భారం, పైగా దీనికి తులాభారం. యూ హ్యావ్ నో చాయిస్ అండి. లేక ఎట్టోకి ఇవ్వాల్సిందే కదా, అడ్వాన్స్ బుకింగ్ అనుకో. నన్ను నమ్ము. మీ ఛాలెంజ్ మాకు ఓకే. 22 క్యారెట్ల బంగారు నాణ్యం, లేకపోతే 7 వారాల నగలు, 90 బిస్కెట్ బంగారం, మొత్తం బెంగాల్ దిగుమతి. పోగడం కాదు కదా, కనీసం పోగడం కూడా లేదు. ఏంట్రా బంగారం, ఇంట్లో ఎంతైనా బంగారం. సర్లే, మిగతాది క్యాష్ తో అడ్జస్ట్ చేసేసుకుందామా? అలా అన్నారు, బాగుంది. ఏయ్, క్యాష్ పెట్టండి రా. మా బావ పొగాకుతో పోగేసి లచ్చిందేవి. శభాష్. ఝాన్సీ గారు, సార్. మొత్తం సీజ్ చేసి సీల్ వేయండి. నేను స్టాంప్ వేసి సంతకం పెడతాను. ఓకే సార్. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. అసలు ఇదంతా జరిగింది నీ వల్లేనా? ఇవ్వలే. లిఫ్ట్ కావాలా బాబు? అంతకన్నా ప్లీజ్ గట్టి. రాజకీయ నాయకులు అడిగినా ఏమి ఇవ్వరు, మీరేంటి సార్ అడగకుండానే లిఫ్ట్ ఇస్తున్నారు? అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఏమి ఇవ్వలేకపోతున్నావయ్యా. కనీసం లిఫ్ట్ అయినా ఇద్దామని. నువ్వు పోనీవే, మధ్యలో ఎక్కడైనా టీ తాగుదామా? ఇంతకీ నువ్వేం చేస్తుంటావు బాబు? నిన్నటి దాకా ఐటీ ఆఫీసర్ అండి. నిన్నటి దాకా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే నిన్నేదో జరిగింది. ఏం జరిగిందయ్యా? మార్నింగ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఝాన్సీ గారు. ఏవన్ మూర్తి గారు ఎలా ఉన్నారు? అల్లుడు అవ్వాలి, అల్లరయ్యాడు. ఏమయ్యా, అధికారం ఉంది కదా అని ఎవరింటి పడితే ఇంటికి వెళ్ళిపోతావా? అసలు జగ్గారావు గారు అంటే ఏమనుకుంటున్నావు? ఆఫీసర్, నా గురించి వాడికేం చెప్పుకో. కాసేపట్లో అన్నీ వాడికి అర్థమైపోతాయి. చిత్తం. మర్యాదగా చేసిన పనికి క్షమాపణ చెప్తే కనీసం ఉద్యోగమైనా ఉండకుండా ఉంటుంది. 4-5 రైడ్లు చేయగానే కెరీర్లో సక్సెస్ వచ్చింది. దాంతో కళ్ళు నెత్తి మీదకే, తల తాడి చెట్టు మీదకి ఎక్కినట్టుంది. దింపుతా, ఇవన్నీ దింపుతా. సరే, మీ ఇష్టం. ఆగో బా పురుషమే, వీళ్ళందరి ముందు నా కాళ్ళు పట్టుకోవటానికి సిగ్గా? అదేం కుదరదు. నా జోలికి వస్తే ఏం జరుగుతుందో మీ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క నా కొడుకు తెలియాలి. ఏంటి సార్ ఇదంతా? నిజాయితీకి జరుగుతున్న సన్మానం చూసి నేర్చుకోండి. నా చెప్పు నీ చేత్తో తీసి నీ తలని నా కాలి కానించు. అప్పుడు ఆలోచిస్తా నీ ఉద్యోగం గురించి.
ఇంత పవర్ఫుల్ మనిషిని పట్టుకుని ఎలా కొట్టేశావురా? ఇలా ఇప్పుడు తొడుక్కోండి సార్, తొడుక్కోండి చెప్తా. ఏంటి పవర్ఫుల్లా? ఏ విషయంలో? అన్ని కోట్లున్నా 4000 జీతగాని నా చేత చెప్పు దెబ్బలు తిన్నాడంటే ఆడ పవర్ఫుల్లా, నేను పవర్ఫుల్లా? ఏమన్నావు? 4 రైడ్లు సక్సెస్ అవ్వగానే యాటిట్యూడ్ వచ్చిందా? సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇంటికొచ్చే చుట్టాలు లాంటివి, వస్తుంటాయి పోతుంటాయి. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది, అది పోయేదాకా మనతోనే ఉంటుంది. కృష్ణమూర్తి గారు సిగరెట్ ఒకటే ఉండే సార్ ఇక్కడ సస్పెండ్ అయ్యాక ఎక్కడైతే ఏంటి? అన్నట్టు నా పేరు పర్వతనేని పాపారావు కాదు, బచ్చన్, మిస్టర్ బచ్చన్. नाम तो सुना होगा, अब याद भी रहेगा. ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు సార్, నల్లధనం, బ్లాక్ మనీ. ఇంకా పేదోడు తెల్లమొహం వేస్తున్నాడంటే దానికి కారణం నల్లధనమే సార్. అయినా కూడా ఈ దేశంలో నడుస్తుందంటే కారణం నీలాంటి సిన్సియర్ ఆఫీసర్లే. సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటే సరిపోదు సార్, సిన్సియర్ పొలిటీషియన్స్ కూడా ఉండాలి. ఓహో నోటెడ్ సార్. అది సరే, నీ పేరు బచ్చన్ ఏంటి? మీరు నార్త్ ఇండియన్ సార్? అబ్బే అదేం లేదు సార్, అచ్చ తెలుగు ఆంధ్రప్రదేశ్. August 15th ఏం జరిగిందో తెలుసా మీకు? రాజకీయ నాయకుడు నేను, నన్నే అడుగుతున్నావా? మీరు చెప్పేది 1947 August 15th, నేను చెప్పేది 1975 August 15th. ఆ రోజు 70mm స్టీరియోఫోనిక్ షోలే రిలీజ్ అయింది. అయితే దాంతో మా జీవితాలు మారిపోయాయి. మా నాన్న షోలేకి వీరాభిమాని, అమ్ము టైం అయిపోయింది. ఓ 100 సార్లు చూసుంటాడు. ఆ పిచ్చితో ఇంటికొచ్చిన మా నాన్న ఇవాళ నుంచి నీ పేరు అమితాబ్ బచ్చన్. నా పేరు ఆనంద్ నాన్న, అమితాబ్ బచ్చన్ కాదు. అయితే ఆనంద్ బచ్చన్. నీ ఫ్రెండ్ పేరు వీరు. మరి మీరు? ఠాకూర్, రామ్గఢ్ కా ఠాకూర్. అదేం పేరండి? తుమ్ చుప్ రహో బసంతి. అమ్మో, అదెవరు? నువ్వే. మా ఇంటి పేరుని రామ్గఢ్గా మార్చేసి మా స్కూటర్ కూడా దెబ్బ తగిలించాడు. मैं आज भी फेंके हुए पैसे नहीं उठाता. दीवार. मेरे पास माँ है. माँ नहीं. बच्चन, मिस्टर बच्चन, नाम तो सुना होगा. बच्चन, मेरे बच्चन. దాంతో నా పేరు అలా ఫిక్స్ అయిపోయింది. పెద్దోడు వేయక మార్చుకోలేకపోయావా? జన్మనిచ్చాడు, ఆ మాత్రం ఆనందం ఏమలేనా? నేను ఈ రోజు నుంచి ఆ బచ్చన్కే కాదు, ఈ బచ్చన్ కూడా ఫ్యాన్ అయిపోయాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కాలం కలిసి వస్తే మళ్ళీ కలుద్దాం. తప్పకుండా.